సార్ ఇంత హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకుంటున్నారు కదా. అవును సార్. సో ఈ స్మైల్ వెనకాల ఇబ్బందులు కూడా ఏమైనా పడిన రోజులు ఉన్నాయా? బయట శ్రీలలిత అనేది అయిపోయింది. గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా సార్, గేమింగ్ జోన్లో హెల్పర్ కింద వెళ్ళిపోయా. మిలిటరీ వాళ్ళకి టెంపుల్స్, చర్చెస్ కానీ ఏమన్నా వస్తే కనుక మార్జిన్ పెట్టుకోకూడదు. ఇక్కడ వర్క్ దొరకకుండా మీ దగ్గరికి వస్తే మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సార్ డెఫినెట్లీ సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. మంచి ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. మీ కళను మమ్మల్ని నమ్మి మా చేతిలో పెట్టండి. అతి తక్కువ ఖర్చుతో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. చేయడమే కాదు, దానికి వారంటీ ఇస్తామంటున్నారు మన కేకే ఇన్ఫ్రా గ్రూప్. అసలు ఆ కేకే అంటే ఎవరు, అతని ప్రత్యేకతలు ఏంటో అతనితో మాట్లాడుతూ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి కేకే గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నారు సార్. మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం సార్. సార్ ఫస్ట్గా రియాలిటీ మైక్ ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్తే అండి. నేను మీకు తెలియకపోవచ్చు, నా పేరు కేకే అండి. సార్ ఈ బిజినెస్లు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ అసలు కేకే గారు అంటే ఏంటో మాకు చాలా మంది తెలియదు. ఓకే సార్. కేకే ఇన్ఫ్రా గ్రూప్ లేదంటే నేను మీ కేకే అంటున్నారు. అసలు కేకే అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ అసలు? సార్ నథింగ్ బట్ నా పేరు అసలు కార్తిక్ సార్, కార్తిక్ సూర్య. కొంతమంది ఏదో ఒక ఫ్లో లో కేకే అనగానే ఫస్ట్ కే లాస్ట్ కే అని పేరు ఫ్రెండ్ ఒకటి పిలిచాడు. ఇంకా అది ఇంత పెద్దది నెట్వర్క్ అయితే నాకు తెలియలేదు సార్. అప్పటి నుంచి కేకే అని ప్రొనౌన్సియేషన్ బాగుంది, జనాభాకి నోటికి అనడానికి బాగుందని అది పెట్టుకున్నా సార్. చెప్పండి కేకే గారు, మీరు బిజినెస్ లోకి రాకముందు అసలు మీరు ఏం చదివారు? దీని రిలేటెడ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, సెరామిక్స్ అమ్ముతున్నారు. మీరు దీని రిలేటెడ్ ఏమైనా స్టడీ చేశారా, లేదంటే అసలు మీకు ఇది స్టార్ట్ చేయాలని మీ ఆలోచన ఎప్పుడు వచ్చింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ చేశాను సార్, ఎంవిఆర్ కాలేజ్ విజయవాడ పట్టారా. చదువుకున్న తర్వాత అక్కడ క్యాంపస్లో జాబ్ కొట్టింది సార్. జాబ్ కొట్టిన అని నేనేం మెరిట్ కాదు సార్, లాస్ట్ బెస్ట్ స్టూడెంటే. కాకపోతే నాకేంటంటే మా అమ్మ నాన్న ఏమైనా అడిగితే చేయడం ఇష్టం సార్. అలా ఇదేదో అడిగారు, అరే బయట జనాభా కోసం జాబ్ కొట్టాను సార్. అక్కడ ఒక 6 months చేసిన తర్వాత నాన్నది బిజినెస్ సార్, టొబాకో మర్చెంట్. కానీ నాకు ఆ ఫీల్డ్ ఇష్టం లేక ఈ ఫీల్డ్ కన్స్ట్రక్షన్లో చేశాను. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? సార్ కన్స్ట్రక్షన్ వచ్చి 10 years అవుతుంది సార్. అది స్లోగా ఏంటంటే నాకు ఇంకా ఫ్రీ టైం ఉంటుంది అనే మైండ్లోకి వచ్చేయడం వల్ల C&F జైన్ ఇరిగేషన్ అని కొంతమంది తెలుసు సార్. నాకు తెలిసి విలేజెస్లోకి ఆ టాప్ కంపెనీకి ఫస్ట్ కృష్ణా జిల్లాకి C&F సార్. దాంట్లో ఒడిదుడుకులు బాగా తగిలిన తర్వాత ఓరియన్ C&F వచ్చింది సార్. అప్పటి నుంచి బాగా మీరు మీ నాన్నగారు చేసే వ్యాపారం నచ్చగా మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేసా అన్నారు. అవును సార్. అసలు మీరు ఏ బిజినెస్ ఇప్పుడు చేస్తున్నారు సార్? సార్ కేకే ఇన్ఫ్రా గ్రూప్ అనేది కన్స్ట్రక్షన్ సార్. కేకే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, కేకే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది సార్. మళ్ళా కేకే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. మళ్ళీ మెయిన్ ఓరియన్ సిరామిక్స్ సార్, శ్రీలలిత ఎంటర్ప్రైజ్. ఈ డివిజన్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తాను బిజినెస్లో. యాక్చువల్గా ఎవరికైనా ఒక బిజినెస్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడతారు. మీరు ఇన్ని మెయింటైన్ చేయడానికి అసలు మీ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది? ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. టైమ్ స్లాట్స్ అని నేను పెట్టుకుంటా సార్. అంటే సార్ 24 గంటలు ఉంటాయి కదా సార్ రోజుకి, అంతే కదా. నేను 7 గంటలు నిద్రపోతున్నా కదా సార్, 7 hours సరిపోదు. టైం స్లాట్ మీరు చూసే ఉంటారు. ఇది ఏంటంటే అందరూ ఆట బొమ్మ అనుకుంటారు, నాకు ప్రతి నిమిషం ఇంపార్టెంటే సార్. ఇక్కడ ఒక టైం స్లాట్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటా. గంటకి నేను ఏమేం చేస్తున్నానో రాసుకుంటా. దాని ద్వారా ఏంటంటే 10 గంటలు ఒక బిజినెస్ మీద కంటే 10 గంటలు 6 గంటలు ఒక 6 బిజినెస్ నెట్వర్క్లు చేసుకోవచ్చు అని సంకల్పంతో పెట్టుకున్నా సార్. అప్పుడు నాకు ఇది ఈజీ అయిపోయింది. ఓకే, అదే సార్. ఓకే, టైం మెయింటెనెన్స్ బాగానే ఉంది సార్. ఒక బిజినెస్ మెయింటైన్ చేయడానికి కొంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. మీరు ఇన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, మరి ఈ ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేశారు సార్? నైస్ సార్. సార్ ఇక్కడ నేను ఏం చేశానంటే టర్న్ ఓవర్ బేస్ చూసుకున్నా సార్. అంటే మీరు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్లు మొత్తం వచ్చేస్తాయి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సార్, క్రెడిట్ సిస్టమ్ అనేది నా శ్రీలలితలో లేదు సార్. ఇప్పుడు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనేసేసి దాని ద్వారా ఏంటంటే నాకు లాట్ ఆఫ్ ఒకేసారి ఒక 10 లక్షల ప్రోడక్ట్ అనుకోండి సార్ కొనాల్సింది, నేను ఒకేసారి 40 lakhs ప్రోడక్ట్ కొన్నా. దాని వాల్యూ పెరిగిపోతుంది కదా సార్. ఇక్కడ సేల్ చేసేది నాకు టర్న్ ఓవర్ పర్సంటేజ్ చూసుకుంటున్నా. దాని ద్వారా ఏంటంటే నాకు తక్కువకి వస్తుంది. ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బడ్జెట్కి అందుబాటులోకి వచ్చేస్తుంది సార్. అర్థమైందా? తక్కువ బడ్జెట్ పెడుతున్నాను, ఎక్కువ క్వాంటిటీ సేల్ చేస్తున్నాను. సో ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది కదా సార్.
సార్ అంటే ఇది చెప్పచ్చో లేదో తెలీదు. ఒక 10 లక్షల ఇక్కడ రీటైల్ అమ్మాను అనుకోండి సార్, వాడికి ఏంటంటే మార్జిన్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. అదే నేను మ్యానుఫ్యాక్చరింగ్ 10 లక్షలు పెట్టి అక్కడ కొన్నాను అనుకోండి సార్, మనకి ఏంటంటే 15 lakhs సరుకు వస్తుంది. ఇక్కడ 15 lakhs సరుకుని నేనేంటంటే రీటైల్ అమ్మేదానికంటే తక్కువగా అమ్మేస్తున్నా, నాకేంటి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది సార్. టర్న్ ఓవర్ మీద 2% చూసుకుంటున్నా. అర్థమైందా సార్? అదే రొటేషన్ చేసేస్తున్నా సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, ఒకటి నాకు అనిపించింది చెప్తున్నా సార్, మన అవసరాల కోసం ఫర్మ్లో ఉన్న డబ్బులు వాడకుండా ఉండి అనుకుంటే కనుక సార్, మనం తినడానికి నాకు తెలిసినంత వరకు రోజుకి 100 రూపాయలు సరిపోతాయి సార్. ఇన్ని ఖర్చులు ఉన్నా రోజుకి 100 రూపాయలు మన తిండి ఖర్చు, అది పెట్టుకుంటాను అంతే. మిగతాదంతా రొటేషన్ చేస్తాను. దాని ద్వారా అంటే శ్రీలలిత ఇంత పెద్దదైంది. అవసరం అనిపించిన వాటికి డబ్బులు వాడి అనవసరం ఉన్న వాటికి ఉపయోగించుకుని ఉంటే అంతే సార్, సరిపోద్ది సార్. ఇది ఏంటంటే సార్, యూత్ అందరూ కూడా ఇది పాటించాను సార్. అంటే సార్ నేను ఎంజాయ్ చేసినవన్నీ పీక్స్లో చేశాను, అన్ని ఊర్లు వెళ్తా. కాకపోతే సర్టైన్ మనం డెవలప్ అవ్వాలనుకోం సార్, కొన్ని ఎంటర్టైన్మెంట్లు అనేది పక్కన పెట్టేయాలి సార్. అంటే కొంతకాలమే, అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా లైఫ్ అనేది బోరింగ్ అంటారు కరెక్టే. కాకపోతే ఎదిగినప్పుడు అంతా పక్కన పెట్టేస్తే సరిపోదు. సరే సార్, మీరు బిజినెస్ చేస్తున్నారు, చాలా బాగుంది. అసలు దీని వెనకాల మీ మోటివ్ ఏంటి సార్? సార్ మీరు, నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, యూత్ అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఎందుకంటే చిన్నదానికి భయపడిపోయి యూత్ కరెక్ట్గా బిజినెస్ పెడుతున్నారు సార్, వెంటనే ఏదో రకంగా అయిపోతున్నారు. మెయిన్ ఎదిగే టైంకి సార్, ఒక విత్తనం వేసాను సార్, భూమిలో ఒక విత్తనం వేస్తే 3 months to 6 months అది చెట్టు అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడే మన ఏమనుకుంటున్నాం, అది ఎదగట్లేదు కదా, ఇంక వదిలేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎవరైతే ఉన్నారో వెయిట్ చేసినోడు ఆడి సక్సెస్ అవుతున్నాడు, ప్రయత్నం చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సక్సెస్ వచ్చేస్తున్నారా బాబు, కరెక్ట్గా ఇంకో 10 రోజుల్లో సక్సెస్ వస్తానక వదిలేసి వెళ్ళిపోతున్నారు. బిజినెస్ అయినా అంతే సార్, సక్సెస్ అవుతాం కానీ వీ హ్యావ్ టు వెయిట్ సార్ అన్న ఉద్దేశంతోనే, ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. ఆ నమ్మకంతోనే సార్. ఎందుకు సార్, శ్రీలలిత ఫస్ట్ సార్ 40 lakhs లాస్ వచ్చింది సార్. అంటే ఇక్కడ పర్సన్ లేకపోవచ్చు, రమేష్ అన్నయ్య కూడా ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ సార్. అంటే ఒక పార్ట్నర్ కూడా పక్కన ఉన్న, ఇప్పుడు నా మీద నమ్మకం, ఈడేదో ఒక రకంగా రొటేషన్ చేయగలడు అని అనుకున్నాడు, కేకేని నమ్మాడు సార్. అంటే ఇక్కడ ఏంటంటే అమౌంట్ పరంగా కాదు సార్, నాన్న తేగలరు. కాకపోతే నా ఉద్దేశ ప్రకారం అంటే ఇంట్లోంచి రూపాయి తేకూడదు, ఏదైనా మనం రొటేషన్ చేసుకోవాలనే పెట్టాను సార్. దాని తర్వాత నాకు అర్థమైంది, ఇది నాన్ మూమెంట్ కదా, వచ్చిన దాని మీద ఇంకా లాస్ కమ్మేసా, ఆ డబ్బులతో రొటేషన్ చేసుకున్నాను. వెళ్ళదు సార్, ఎలాగో సేల్ అవ్వదు. మనకి లాస్ అయినా 10% లాస్ అయినా అమ్మేయాలి. తర్వాత ఏంటంటే ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. ఒకటి అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది సార్. ఎంత మంచి ప్రొడక్ట్ అయినా పేరు లేకపోతే, ఇప్పుడు ఓరియంట్ నేను ఎందుకు సక్సెస్ అయినంటే సార్, సగం 60% నా ఎఫెక్ట్ ఉన్నా దాని పేరు బలం. ఓరియంట్ అనేది ఎప్పుడు అప్పుడు చిన్నప్పుడు విన్న పేరు బలం మీద సక్సెస్ అయిపోయాను సార్. ఇప్పుడు జైన్ ఇరిగేషన్ అనేది వాస్తవంగా షేర్లో టాప్ సార్. ఎందుకు సేల్ అవ్వాలా మెయిన్ ఏపీలో? ఎందుకంటే పబ్లిసిటీ, అంటే జైన్ అనేది అంటే ఏం లేదు, యాస్ట్రాల్ అంటే పేర్లు చెప్తున్నా సార్. అంటే యాస్ట్రాల్, ఆశీర్వాద్ అన్ని పేర్లు ఉన్న తర్వాత వినపడినాయి కాబట్టి అవి వెళ్తున్నా. ఇప్పుడు ఓరియంట్ ఎందుకు సక్సెస్ అయిందంటే, ఓరియంట్ నా చిన్నప్పటి నుంచి విన్నాం, ఇది క్వాలిటీ మంచిది, దాని మీద నమ్మకం ఏర్పడింది. కేకే మీద కొద్ది బిలీఫ్, ఈడు తప్పు చేయడు అనే. ఈ సంవత్సరం తర్వాత విన్న తర్వాత అప్పుడు సేల్ జనరేట్. ఓకే సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు బీటెక్ చదివాను అన్నారు. అవును సార్. సో మీరు బీటెక్ చదివిన దాని రిలేటెడ్ వెళ్ళాలి. ఈ సెరామిక్స్ కన్స్ట్రక్షన్స్ వైపు రావడానికి ఏదైనా రీజన్ ఉందా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే, మీరు అనుకున్నంత మీరు స్టూడెంట్ అయితే కాదు సార్. నేను ఫస్టే చెప్పాను, ఉద్యోగం వచ్చినా మా అమ్మ అడిగింది, ఆ రోజు ఇంటర్వ్యూలో ఆయన ఏదో సార్ని ఏదో మెస్ప్రైజ్ చేశాను, ఉద్యోగం కొట్టాను, అంతే. తప్పితే ఇక్కడ నాకు టాలెంట్ లేదు. ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు ఏదో ఒకటి బిజినెస్ చేయాలని సంకల్పం. నాన్నగారు బెంగళూరులో వేసారు సార్, అది స్పీచెస్ ఏదో అంటారు కదా సార్, ఇంగ్లీష్ కోచింగ్ బెంగళూరులో. మా బావగారు ఆ కోచింగ్ సెంటర్స్లో 18,000 ఎంతో కట్టారు సార్. ఫస్ట్ ఒక రోజు వెళ్ళాను సార్, ఏమన్నా కొత్తదనం ఉంటుందా, ఆమె బోర్డు మీద రాస్తుంది, నాకేం అర్థం కావట్లేదు. అంటే నాన్నగారు ఏమనుకున్నారంటే ఇంగ్లీష్ మాట్లాడితే వచ్చేస్తుంది అంటే నాకేమీ అట్రాక్ట్గా అనిపిలా. అప్పుడు నేనేం చేశానంటే, మా నాన్నకు కూడా తెలియదు సార్ సీరియస్గా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిద్ది. గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా సార్, గేమింగ్ జోన్లో హెల్పర్ కింద వెళ్ళిపోయా. ముందు అసలు ఆ గేమింగ్ జోన్ పెట్టాలి అసలు, అంటే డెప్త్కి వెళ్ళడం నాకు అలవాటు సార్.
నాన్నకి మా వాసక్కకి ఏం చెప్పానంటే కోచింగ్ క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పేవాడిని. అని గేమింగ్ జోన్కి వెళ్ళి అక్కడికి కూడా ఫ్రీ ఏం కాదు సార్, శాలరీకి తొడవడం, క్లీన్ చేయడం దానికి ఒక స్టోరీ చెప్పాను సార్. మీ ఇంట్లో తెలియదు సార్, ఈ ఇంటర్వ్యూ తెలిసింది. క్లీనింగ్ చేయడం, డ్రింక్స్ ఏమో బెంగళూరు సప్లై చేయడం. కానీ చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ ఆ బౌలింగ్ అనేది బాగా అలవాటు కంటిన్యూగా వచ్చేవాళ్ళు. ఆ డబ్బులు వచ్చినాయి సార్. అక్కడ 8,000 ఇచ్చారు సార్. కరెక్ట్గా 16 రోజులు చేశాను. ఆ డబ్బులు తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చేసాను. మా అక్కకి డౌట్ వచ్చింది, ఈడు ఎలాగో చదవడు, ఎక్కడికో బయటికి వెళ్ళిపోతాం గమనించింది, కానీ ఈ విషయం తెలియదు. అప్పటి నుంచి అనుకున్నా, నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ అంటే ఇష్టం సార్. అది డిఫరెంట్గా చేయాలి అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చదువు మాత్రం నాకు అసలు అందరూ ఏమనుకుంటారంటే ఇది మోటివేట్ స్పీచ్ ఇస్తున్నాడు కదా, ఇది ఎక్కడో చదువుకున్నారని పిల్లల్ని కొంతమంది ఇక్కడికి వచ్చి ఏదో చేయండి మా అబ్బాయి చదవట్లేదు అంటే నాకు నవ్వు వచ్చేది సార్. నేనే ఏమి చదువు రాదు, కాకపోతే ఏంటంటే సార్ చదువు రానంత మాత్రం డల్ స్టూడెంట్ కాదు ఎవరు కూడా. నాకు తెలిసి అందరూ టాలెంటెడ్ పర్సన్, ట్రిగ్గింగ్ పాయింట్ రావాలి అంతే. సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు ఎంత హ్యాపీగా నీట్గా మాతో మాట్లాడుతున్నారు, సో సేమ్ ఇలాగే మీ బిహేవియర్ కెమెరా ముందు వీడియోస్ ద్వారా మేము చూస్తున్నాం. అది ఫేక్ అని చెప్పేసి, లేదంటే మీ బిజినెస్ ఓరియంటెడ్ కోసం మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాన్ని మేము తప్పు పట్టట్లేదులే, కానీ మీ ఒరిజినాలిటీ చూసిన మేము ఒకవేళ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే మీరు ఏం మాట్లాడతారు? సార్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు నా గురించి తెలియక సార్ పొద్దు నుంచి నేను చూస్తున్నారు నన్ను, ఐ మీన్ ఒక 1.5 గంటన్నర నుంచి చూస్తున్నాను. ఇదే క్యారెక్టర్, ఇదేంటంటే నా క్యారెక్టర్ ఏంటంటే మార్చుకోను సార్, ఎప్పుడు ఒకేలా ఉంటా. కానీ ఏంటంటే కొంతమంది పాపం సార్ నాకు తెలిసినందరూ మనిషి అన్నవాడు అందరూ మంచోళ్ళే. మా నాన్న చెప్పాడు సార్, ఓకే మనిషి అన్నవాడు మంచోడే, కానీ సందర్భాన్ని బట్టి ట్రిగ్గర్ అవడం వల్ల అలా మారతారంటే కానీ తప్పితే తెలియక. ఒక మనిషి తెలిస్తే ఈడు మంచోడని తెలిస్తే ఆడి మీద కోపం వస్తుంది సార్, 100% రాదు. అది తెలియకే అంతే సార్, అంతే తప్ప ఇంకేం లేదు సార్. అసలు బిఎన్కే అని చెప్పేసి ఒక నేమ్ మాకు ఎక్కువగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఓకే సార్, అసలు దాని అబ్రివేషన్ ఏంటంటే మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, దాని మోటివ్ ఏదైనా ఉందా? ఓకే డెఫినెట్లీ సార్. సార్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలా గ్రూప్స్లో ఉండేవాను సార్. అంటే కొన్ని మంది ఎఫెక్ట్ చేయని అమౌంట్ అక్కడ కట్టలేక అప్పుడు నాకు అనిపించింది వై నాట్ వీ కెన్ మేక్ ఏ వన్ గ్రూప్ అని అనుకున్నా. ఫస్ట్ అసలు చిన్నగా స్టార్ట్ చేశాను సార్. ఒక జిమ్లో హేమంత్గా సాయి గారు, జిమ్లో ఆయన సాయి గారు, కేకే గారు ఒక్కసారి మీరే ఆలోచించండి, ఒక్కసారి ఏదో ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేయను అనగానే నాకు అప్పుడు అనిపించింది BNK అంటే ఎందుకు పెట్టాను సార్, బిజినెస్ నెట్వర్కింగ్ కింగ్స్. అంటే ప్రతి వ్యాపారస్తుడు రాజే సార్. ఎందుకంటే ఒక వ్యాపారం చేయడం వల్లే కదా సొసైటీలో అమౌంట్ జనరేట్ అవుతుంది. ఆ వ్యాపారం చేయకపోతే అసలు మన ఇండియా డెవలప్మెంట్ అవ్వదు కదా. అప్పుడు అనిపించే వెంటనే అందరూ వాస్తవంగా BNK అంటే బిజినెస్ నెట్వర్కింగ్ కార్తిక్ అనుకుంటున్నారు, కానీ కాదు సార్, బిజినెస్ నెట్వర్కింగ్ కింగ్స్. అది రిజిస్ట్రేషన్ కూడా అలాగే చేసుకున్నాం సార్. నా ఉద్దేశం ఏంటంటే వ్యాపారం అందరూ సక్సెస్ అవ్వాలి సంకల్పంతో పెట్టిందే BNK సార్. సరే సార్, BNK స్టార్ట్ చేశారు కదా, మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి? సార్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 10 years అవుతుంది సార్. 10 ఏళ్ళ నుంచి అదే ఫీల్డ్. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1900 అన్నట్టు మేము వింటున్నాం. అసలు మీరు స్టార్ట్ చేసిన టైంలో ఒక స్క్వేర్ ఫీట్ ఎంత అమౌంట్ చేస్తారు సార్? నేను స్క్వేర్ ఫీట్ 1250 స్టార్ట్ చేశాను సార్ 10 ఏళ్ళ కిందట. ఇప్పుడు అందరికీ కానీ 1800 సమ్ ఒక 100 పెంచాను సార్. 1800, 1900 అది మీకు వీడియోస్ లో చూసే ఉంటారు రీజన్. అవును సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలనేది మీకు అలా అన్నారు, అంటే తక్కువ రేట్ లో. అలాంటిది ఒక రేట్ మెయింటైన్ చేస్తే 1800 అన్నారు. ఇప్పుడు 1900 వచ్చింది కదా, ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఆ రేట్ పెంచడానికి అసలు రీజన్స్ ఏమి మాకు ఇప్పుడు కస్టమర్స్ మాకు తెలియాలి కదా సార్. చాలా మందికి డౌట్ వస్తుంది, ఈ రోజు 1800 అంటున్నారు, ఈయన బిజినెస్ పెరిగే కొద్ది మనీ ఇంకా జనరేట్ చేసుకొని ఆయన బిజినెస్ పెంచుకుంటున్నారు తప్ప ఆయన ఏదైతే అడ్డం పెట్టారో ఇల్లు తక్కువ రేటు కట్టాలన్న ఉద్దేశం అది తెలియట్లేదు, రేట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో మేము అడుగుతున్నాం సార్. సార్ డెఫినెట్లీ సార్, మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. మంచి క్వశ్చన్ అడిగారు సార్. 1800 ఇప్పటికీ నేను చేస్తున్నా, ఏం వదల్లా. కాకపోతే మెటీరియల్ మారింది. 1900కి వైజాగ్ స్టీల్, KCP సిమెంట్, 1800 సింహాద్రి స్టీల్, ప్రియా సిమెంట్. సార్ 1800 అయినా నాకు వర్కౌట్ అయ్యింది డ్యూ టు సమ్ ఏంటంటే సార్ బయట సొసైటీలో నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నా నేచర్ సార్. ఒక బిల్డర్ గారు వచ్చారు, సర్టెన్ KK గారు ఇలాగ అన్నారు, దానివల్ల ఏంటంటే ఒక 100 పెంచాం తప్పితే. సార్ ఫ్యూచర్లో కూడా రేటు పెరగచ్చు, ఎందుకంటే ఒక గోల్డ్ ఉంగరం ఉంది సార్,
ఇవాళ ఒక రేట్ ఉంటుంది, మెటీరియల్ రేట్ పెరిగితేనే కదా సార్ నేను పెంచేది, తప్పితే నీ స్వతహాగా పెంచను. నాకేంటంటే నామినల్ పర్సెంటేజ్ సరిపోద్ది అని సంకల్పంతో పెట్టి సార్ ఒక పని చేయండి. కేకేతో కట్టుకున్న కన్స్ట్రక్షన్స్ మీరు యూట్యూబ్ లో చూడండి, వాళ్ళ రివ్యూస్ చూడండి, కేకేతో కట్టించుకున్నాను హ్యాపీగా ఉన్నాను లేదా చూడండి. మీరు ఇప్పుడు రివ్యూస్ అంటున్నారు కదా సార్, బయట చాలా మంది ఏమంటున్నారంటే ఈ రివ్యూస్ కూడా మీ దగ్గర వర్క్ చేసే స్టాఫ్ తో పెట్టిస్తున్నారు అంటున్నారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? సార్ నేను ఒక వీడియోలో అంటే నాకు కామెంట్స్ వస్తుంటే అప్పుడు చెప్పాను, క్లియర్ గా చెప్పాను, సార్ మీరు ఒక పని చేయండి, విజయవాడ రండి, ఇప్పుడు కట్టిన బిల్డింగ్ ఉంటది కదా సార్, కట్టిన బిల్డింగ్ లో ఓనరే ఉంటాడు కదా, అక్కడ నా ఎంప్లాయ్ ఉంటాడు కదా, అక్కడికి వచ్చి చూడమన్నా అక్కడ కేకే ఎలా కట్టారు, అంతే కదా సార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి మా ఎంప్లాయీని అక్కడ ఉంచడానికి కుదరదు కదా, అక్కడ డైరెక్ట్ గా ఓనర్ ఉంటారు, ఓనర్ తో మాట్లాడండి, అప్పుడు కేకే ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈజీగా తెలుసు. అవును సార్, మంచి పని చేయాలనుకోవడం చాలా మంచిది అని చెప్పేసి మీ బిజినెస్ మీరు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత మీరు చేస్తున్న బిజినెస్ కి కొంతమంది మీకు బిల్డర్స్ కాల్ చేసి బెదిరింపులు కాల్స్ లాగా వచ్చినాయి అంట సార్. అంటే వాస్తవంగా వాళ్ళు పొరపాటు ఏం కాదు అంటే సార్, ఒకరున్నా సార్ భయపడ్డారు వాస్తవంగా. ఇప్పుడు మీరు నేనున్నా సార్, అంటే మీరు బిల్డర్స్ భయపడ్డారు అంటున్నారా? సార్ బిల్డర్స్ ఎవరు భయపడలేదు సార్, వాళ్ళని భయపెట్టారు అంటే సార్ నేనేంటంటే బిజినెస్ రేట్ అనేది రివీల్ చేశారు మెయిన్ సార్. విజయవాడ కాదు సార్, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వాస్తవంగా అక్కడికి వెళ్ళి కట్టే ఉద్దేశం నాకు లేదు సార్, ఇప్పుడప్పుడే లేదు. వాస్తవంగా సార్ వాళ్ళు భయపడ్డం కాదు సార్, నీ వల్ల మాకు లాస్ వస్తుంది. వాస్తవంగా వాళ్ళ వాయిస్ టోను తెలంగాణలో డిఫరెంట్ గా ఉంటుంది సార్, కానీ వాళ్ళందరూ మంచి వాళ్ళే సార్. వాయిస్ టోన్ అలా ఉండడం వల్ల మా ఎంప్లాయీస్ భయపడ్డారు వాస్తవంగా. ఏరా అంటే ఆ వాయిస్ బేస్ కి వీళ్ళు భయపడ్డారు తప్పితే వాళ్ళ భాష అది అని నాకు తర్వాత అర్థమైంది. కాకపోతే నేను భయపడలేదు, వాళ్ళు భయపడలేదు సార్. సరే సార్, వాయిస్ అంటున్నారు, రేపు పొద్దున్న ఒక 10 మంది గుండాలను ఎవరికైనా పంపిస్తారు, మీరు చేసే బిజినెస్ తక్కువగా చేస్తున్నారని వాళ్ళకి నచ్చలేదు, అప్పుడు మీరు చేసే బిజినెస్ చేయడం ఆపేస్తారా? సార్ బిజినెస్ అయితే ఆపలేం కదా సార్, బిజినెస్ ఆపం సార్. ఇప్పుడు వాళ్ళకి ఆదర్శంగా మీరు కూడా రేట్లు పెంచే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ ఒకటే నాకు తెలిసినంత వరకు మనిషిని కొట్టేంత దాకా ఎవరు తెచ్చుకోరు, వాళ్ళు రారు. ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ తెలియకపోవడం వల్లే ఇష్యూస్ సార్. ఇప్పుడు నా గురించి తెలిసిన తర్వాత ఈడు సంపాదించిన వాళ్ళ సర్వీస్కి వీడికి ఆ ఉద్దేశం తెలిసిన తర్వాత మన మీదకి ఎవరు రాదు సార్. వీడి వల్ల సొసైటీకి ఉపయోగపడుతుంది అనుకున్న తర్వాత అందరం మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు సార్. సార్ ఈ రోజుల్లో మీరు అంటున్నారు క్యారెక్టర్ అని, ఒకప్పుడు చాలా బాగుండేవి, ఇప్పుడు క్యారెక్టర్ మీద ఎవరు డిపెండ్ అవ్వట్లేదు. నాకు తెలిసి చాలా మంది మనీ మైండెడ్ అయిపోయింది, మనీ కోసం ఎంతవరకు చేయడానికి వెళ్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారు? మనీ తోనే క్యారెక్టర్ డిసైడ్ చేస్తాం. మన గురించి తెలుసుకొని మనం సర్వీస్ చేస్తున్నాం అంటే ఎవరు మన వైపు రారంటున్నారు కదా. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా చేయాలని చెప్పేసి బెదిరింపు కాల్స్ ఇంకా పెద్దలాగా వస్తే మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? సార్ నేను చెప్పేది ఒకటే సార్, వాళ్ళకి సజెషన్స్ ఇస్తాను. ఆ ఏరియాలో మీరు ఎలా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే బెదిరింపు కాల్ కాదు సార్. ఇప్పుడు కేకే అలాగా ప్రాజెక్టులు వస్తున్నాయి, మెయిన్ ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే ఈ బెదిరింపు కాల్స్ అనేది ఉండదు సార్. మీరు ఆ రేట్కి చేయగలరు. అంటే కేకేకి ఓరియంట్ సిరామిక్, ఎల్ఎస్ ట్యాప్స్, జిందాల్ స్టీల్ సిఎండ్ఎఫ్ వల్ల కాదు సార్. ఇక్కడ మెటీరియల్ వల్ల మనకు వచ్చేది 5 to 10%. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ, మనం మెటీరియల్ ఎలా యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ వేస్టేజ్ అనేది తగ్గించుకుంటే అందరూ కూడా ఆ రేట్కి చేయగలరు. ఇక్కడ బెదిరించడం కాదు సార్ మెయిన్. కేకే గారు మీరు ఎలా చేస్తున్నారు సబ్జెక్ట్ నన్ను అడిగితే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ రేట్కి చేయగలరు. సరే సార్, మీరు బిజినెస్ చేస్తున్నారు చాలా బాగుంది. బిజినెస్ చేస్తున్నారు, తక్కువ రేటు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే అన్ని బల్క్ గా తెచ్చుకోగలుగుతున్నాను కాబట్టి నాకు కొంచెం అమౌంట్ తగ్గుతుంది అంటారు. సో ఇదే బల్క్ గా ఏ షాప్ వాళ్ళైనా తెచ్చుకుంటున్నారు, సో అదే రేటుకి వాళ్ళు ఎందుకు అందించలేకపోతున్నారు సార్? ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇప్పుడు ఇదే 2000 అనుకోండి సార్, దీని మీద ఏంటంటే ఇంకా 100% ప్రాఫిట్ రావాలి, డెవలప్ చేయాలి, ఆ ఉద్దేశం వల్ల షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక వీళ్ళు వచ్చిన దాని మీద 10% ఇక్కడ తెలియదు ఏంటంటే సార్, 10% పెట్టుకున్న తర్వాత 5 to 10% పెట్టుకున్న తర్వాత వెంటనే ఇదే ఐటమ్ 10 పీసులు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే 100% మార్జిన్ పెట్టుకోవడం వల్ల ఒక పీసే అమ్ముకుంటారు. అన్ని తర్వాత ఏంటంటే స్టాక్ రీజనరేట్ అవ్వదు, అది తెలియట్లేదు సార్. నేను చేసిందంటే తన్నో తక్కువ చూసుకున్నా తోసేస్తాను. ఓకే సార్, ఇప్పటివరకు చాలా బాగుంది, చాలా ఆదర్శంగా మాట్లాడారు. ఓకే సార్, స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1900తో మీరు చేసేస్తా అంటున్నారు.
అసలు ఈ 1900 స్క్వేర్ ఫీట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయగలరు? సార్ 1900 G+2 సార్, G+2 అయితేనే 1900 సార్. ఒక్కసారి ఈ G+2 అంటే ఏంటో చాలా మంది తెలియదు. ఓకే సార్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇది ఉంటే కనుక 1900 సార్. దీనికి ప్రొవైడ్ చేసేది ఏంటంటే బోరు, వుడెన్ కబోర్డ్స్ తప్పితే మిగతా వర్క్ అంతా మనం చేస్తాం సార్. వైజాగ్ స్టీల్, KCP సిమెంట్, రెడ్ బ్రిక్స్, 2x4 టైల్స్ సార్, సీలింగ్ POP సీలింగ్, సెరా కానీ ప్యారివేర్ కానీ, ఓరియంట్, LS ట్యాప్స్ కానీ సెరా కానీ, మొత్తం అన్ని కూడా గ్రానైట్ స్టెప్స్, జిందాల్ స్టీల్ సింక్స్, పైప్స్ వచ్చి ఆస్ట్రాల్. ఇంకోటి స్లాబ్కి వచ్చి 5 years, ఈ కామెంట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. స్లాబ్కి వచ్చి 5 years, ప్లంబింగ్ 3 years, ఎలక్ట్రికల్ 3 years సార్. స్విచ్చెస్ లెగ్రాన్ స్విచ్చెస్ సార్. ఓకే, మీరు మాట్లాడిన దాంట్లో స్లాబ్ వచ్చేసి 5 years వరకు వారంటీ ఇవ్వగలను అన్నారు. నాకు ఉదాహరణ ఉన్నది ఏంటంటే ఒక స్లాబ్ కడితే మినిమం ఒక 10 years వరకు ఉంటుంది అనేసి నా ఉద్దేశం. కానీ మీరు కేవలం 5 years ఇవ్వడానికి కారణం ఏంటి సార్? కొంతమంది ఇంజనీర్స్కి మ్యాక్సిమం సబ్జెక్ట్ అర్థమైంది సార్. సార్ వాస్తవంగా ఒక స్లాబ్ వేసిన తర్వాత చెమ్మ దిగేది 2 years నుంచి 3 years దాకా దిగి సార్. 2 years 3 years దిగలేదు అనుకోండి సార్, మళ్ళీ నోటీస్ పీరియడ్ 4 to 5 years. ఈ 5 yearsలో కనుక చెమ్మ దిగలేదంటే కనుక అది 100% లైఫ్ లాంగ్ ఉంటుంది. వాస్తవం ఇంజనీర్ గారికి వీళ్ళందరికీ తెలుసు సార్. కొద్ది సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి కొద్దిగా ఏంటంటే ఒక అవగాహన లేక అలా కామెంట్స్ పెట్టినా తప్పితే ఇంకేం లేదు. ఆటోమేటిక్ 5 years మనం ఇవ్వగలిగితే తర్వాత బిల్డింగ్ బాగుంటుంది ఉద్దేశంతో మీరు చెప్తున్నారు. ఈ ప్లంబింగ్ 3 years అంటున్నారు కదా సార్, ఒక లీకేజ్ వచ్చినా ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మీరే క్లియర్ చేస్తారా? డెఫినెట్లీ సార్. లీకేజ్ అనేది వాస్తవంగా పెట్టాం కదా సార్, పైప్ పెట్టిన వితిన్ 2 to 3 monthsకే చెమ్మ బయటకు వచ్చేస్తుంది వాస్తవంగా టైల్స్లోంచి. అది రాలేదు అంటే 3 years తర్వాత ఇంకా అసలు ఉండదు. ఏదైనా జరగాలనే 1 yearలోనే జరిగిపోద్ది. ఎందుకంటే చెమ్మలా కారుతూనే ఉంటుంది. ఇంకా చెమ్మ అక్కడ కాడిద్దా స్లాబ్లో కాడిద్దా తెలిసిపోద్ది కదా సార్. అందుకని నేను పెట్టుకుంది ఏంటంటే 3 yearsకి పైప్స్ పెట్టా, 5 yearsకి ప్లంబింగ్ పెట్టా, 3 yearsకి ఎలక్ట్రికల్ వాస్తవంగా స్విచ్ పోతే సంవత్సరంలో పెట్టి సార్, లేదా ఓకే. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీతో ఒక్కరు ఉండేవాళ్ళంట. ఈ రోజు మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మీరు ఎంతమంది ఉపాధి కల్పిస్తున్నారు? సార్ ఇప్పుడైతే నా స్టాఫ్ వచ్చి 9 మంది మొత్తం కూడా. సార్ ఇంత హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకుంటున్నారు కదా. అవును సార్. సో ఈ స్మైల్ వెనకాల ఇబ్బందులు కూడా ఏమైనా పడిన రోజులు ఉన్నాయా? సార్ చాలా ఉన్నాయి సార్. మీరు అనుకున్నంత ఇక్కడే ఇంత స్టేజ్కి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ముగ్గురితో స్టార్ట్ చేసినప్పుడు వాస్తవంగా జైన్ ప్లంబింగ్ మెటీరియల్ పుష్ చేయడానికి ఒక రోజు కూడా వెళ్ళకుండా నెలలో ₹1,00,000 సరుకు కూడా అమ్మలేకపోయింది. మెయిన్ చాలా ఇబ్బంది పడ్డాం. బయట శ్రీ లలిత అనేది అయిపోయింది అనే భావనలో తెచ్చారు. ఒక్కళ్ళు మాత్రం నన్ను నమ్మారు సార్. మా డాడీ రవి గారు నమ్మారండి. కార్తీక్ అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు సమస్య కాదు సార్. 80 lakhs పోయింది మెయిన్ సరుకు. జైన్ ప్లంబింగ్ అనే వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఈ అమౌంట్ రిటర్న్ తీసుకొని అన్నారు. మెయిన్ అనేలోకి మాకు భయం వేసింది. ఫస్ట్ ఒక్కరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళా, డాడీ ఇలా అయింది డాడీ, మీరు నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇలా అయింది అనగానే ఏ తండ్రి అయినా తిడతాడేమో అనుకున్నాం. అరే ఇప్పుడు పోయింది కదా అంటే వాస్తవంగా నెక్స్ట్ రోజు నీకు ₹1,00,00,000 క్యాష్ తెచ్చిస్తాను, ₹1,00,00,000 వాస్తవంగా తెచ్చిస్తా అన్నారు. నేను ఏం డాడీ నా మీద నీకు బిలీఫ్ అంటే, అరే నువ్వు ఏదో చేస్తావరా, నువ్వు ఏదో బిజినెస్ చేయగలవు, ఏమీ లేని జైన్ మెటీరియల్ నువ్వు ₹1,00,00,000 టర్న్అవుట్ చేసావు, ఇప్పుడు సేల్ అవ్వాలి, అట్లా నీ దగ్గర టాలెంట్ ఉంది అని గుర్తించాడు నాన్న రవి గారు. వాస్తవంగా ఈయన శాలరీ కూడా అప్పుడు తీసుకోలేదు. ఈయన ఎందుకు అంత గౌరవిస్తానో కంపెనీలో అందరికీ ఏంటంటే సిచ్యువేషన్, ఆ టైంలో క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చి దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీ దగ్గర ఉండిపోయాడు. అలాగా ఏదో బిలీఫ్ ఏదో సాధిస్తారని నమ్మకంతో రవి గారు ఉండిపోయారు. అంటే ఇక్కడ ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే సార్, తిన్న రోజులు అంటే ప్రాపర్టీలు ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే ఒకసారి మా నాన్న చెప్పింది ఏంటంటే చావో రేవో అది సక్సెస్ అవ్వాలన్నారు. అప్పుడు ఏం చేశానంటే ఇంకా ఐడియాలజీ ప్రకారం స్ట్రాటజీ ఉపయోగించాను. వీడియోస్ మళ్ళీ రీబౌన్స్ అయ్యి కన్స్ట్రక్షన్లో ఉన్న అమౌంట్ అలా అలా డివైడ్ చేసుకున్నాం. చాలా మంది అంటారు కదా సార్ పడిన రోజులు చెడ్డవి కాదని. లేదు సార్, అప్పుడు ఓరియంట్ అనేది మాకు తల్లిలా కనిపించింది సార్. అది మమ్మల్ని లేపింది బాగా. అంటే ఎండి గారు కూడా నన్ను నమ్మి ఏపీ మొత్తం నువ్వే చూసుకోయ్యా, నీకు C&F ఇచ్చి, అది మాకు టర్నింగ్ పాయింట్ అయింది. అంటే ఈజీగా సార్ ఇక్కడ ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఏసీలో కూర్చుంటున్నాడు, ఇప్పటికీ ఆ థాట్ ఉంది. కానీ బండి మీద వెళ్ళి మార్కెటింగ్ చేసినప్పుడు ఒక బిల్డర్ ఓనర్ అని తెలియక బండ బూతులు తిట్టి సూపర్వైజర్
చాలా తిట్టి అక్కడికక్కడ ఏంటంటే వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తాగి మళ్ళీ మార్కెటింగ్ వెళ్ళారు. అంటే ఒక బిల్డర్ సూపర్వైజర్ ఎలా తిట్టేవాళ్ళంటే అప్పటి నుంచి ఏంటంటే మార్కెటింగ్ పర్సన్ కూడా మీ ఎందుకంటే ఎందుకు గౌరవిస్తాను, ఫుడ్ అయినా ఏదన్నా కావాలంటే బయట వాళ్ళు పడే బాధ. సార్ నేను బిల్డర్స్ అందరికీ కూడా చెప్పేది ఒకటే సార్, ఒక మనిషిని మనం క్రిటికైజ్ చేయకూడదు సార్, ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను తిరిగిన రోజులు ఉన్నాయి సార్, నాకు లైవ్లో కనిపించింది. నేను బిల్డర్గా ఉన్నప్పుడు మార్కెటింగ్ పర్సన్ని బాబు ఏంటి అలా మాట్లాడకూడదండి. మంచి నుంచి కూర్చోపెట్టి వాస్తవంగా మనకి నీడ్ ఉంది, బిల్డింగ్లో కావాల్సిన మెటీరియల్ నీడ్ ఉంది, అది గౌరవం ఇచ్చాం అనుకోండి సార్, ప్రతిది కూడా బౌన్స్ అయ్యింది. నేను చేసిన సార్ మార్కెటింగ్ పర్సన్ ఇబ్బంది పెట్టిన తర్వాత నాకు లైవ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నేను మార్చుకున్నా, మీరు అందరూ కూడా మారుతారని కోరుకుంటున్నాను. పరిస్థితులు చాలా నేర్పిస్తాయని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. మీ దగ్గర వర్క్ చేసే స్టాఫ్ కూడా మాతో మాట్లాడింది ఏంటంటే, మా ఇంటి దగ్గర లేదంటే మా ఇంట్లో కష్టం వస్తే ఆయనే మాకు ముందుండి ప్రతిదీ చూసుకుంటారు, ఆయన పర్సనల్స్ పెద్ద స్థాయిలో ఉన్నా సరే మాతో షేర్ చేసుకుంటారంట. ఆ మాట విన్న తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యా. ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, కింద మీ దగ్గర క్లీన్ చేసే వాళ్ళు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారంట, చిన్న పెద్ద భేదం లేకుండా చూపిస్తారంటారు. చూడండి, ఆ రోజు మీరు పడిన దగ్గర అప్పుడు నేర్చుకున్న విలువలు ఇప్పుడు ఉపయోగపడుతుంది అనేసి నేను బలంగా నమ్ముతున్నా. కన్ఫర్మ్ సార్, మా తల్లిదండ్రులు మమ్మీ డాడీ కూడా ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే సార్, నీ కింద ఉన్న ఎంప్లాయీ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో మన వ్యాపారం పీక్స్లో ఉంటుందండి సార్. నేనేంటంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏదైతే కావాలో ముందు అయితే తీర్చేస్తా, ముందు నాకు కూడా నేను చూడను సార్. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి సార్, హ్యాపీగా చేసుకోగలరు, వర్క్ చేసుకోగలరు. ఇక్కడ వాళ్ళకి ఇన్పుట్ అవుట్పుట్ వాళ్ళు బాగా ఉన్నారనుకోండి సార్, నా ఉద్దేశం అదే మెయిన్. వాళ్ళకి నీడ్ మనకు క్లారిటీగా ఇచ్చేసాం అనుకోండి సార్, వాళ్ళకి ఏంటంటే సార్ వర్కర్గా ఎప్పుడు చూడకూడదు సార్, అది గుర్తుపెట్టుకోండి. వర్కర్ని ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్నే. ఇక్కడ ఏంటంటే మేము ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చినా మీరు వీడియోస్లో చూసుంటే ఫస్ట్ నుంచి ఫాలో, నాకు సెలబ్రేషన్ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఇక్కడే. నేను ఇంట్లో కూడా సరిగ్గా వెళ్ళాను సార్. నాకేంటంటే ఇది ఇంటి వాతావరణం నాకు అనిపించింది. మెయిన్ పొద్దున్న లెగిస్తే ఇక్కడే ఉంటా సార్, రాత్రి పడుకోవడానికి వెళ్తా అంతే. అంత హ్యాపీనెస్ సార్ ఇక్కడ అట్మాస్ఫియర్, ఎంప్లాయీస్ కూడా అలా. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా సార్ 70,000 80,000 జీతం తీసుకుంటున్నా అని చెప్పేసి చాలా మంది భ్రమపడతారు. కానీ స్టూడెంట్స్ మనం గమనిస్తే ఎవరు హ్యాపీగా ఉన్నట్టు కనిపించరు. మ్యాక్సిమం పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో కింద వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే మన బిజినెస్ ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది అన్నది మాకు నేర్పించారు ఈ రోజు. సార్ అది పక్కా, అది రెస్పెక్ట్ ఇచ్చిన రోజే మనకు సక్సెస్ సార్. సరే సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా స్టాఫ్కి, అందరి మైండ్లో ఒకేలా ఉండవు. ఎవరన్నా మీరు వాళ్ళతో ఉండే ఫ్రీనెస్ ఎవరన్నా మంచిగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి చూస్తే సార్, నాకు తెలిసినంత వరకు ఆడికి మోసం ఎందుకు చేయాలనిపిస్తుంది, మీరు ఎక్కడైతే ఆడికి ఇబ్బంది కలిగించేలాగా వాడికి శాలరీ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల. నాకు తెలిసినంత వరకు ఏంటంటే సార్, ఇక్కడ 10 to 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. నా టార్గెట్ ఏంటంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే శాలరీ పడిపోవాలి. వాడికి నీడ అవసరం అయిపోయింది కదా. ఎప్పుడైతే నువ్వు శాలరీ కరెక్ట్గా అయిన రోజు వాడు తప్పు చేయడానికి ట్రై చేస్తాడు. తప్పితే వాడు స్వతహాగా నీ బిహేవియర్ బట్టి వాళ్ళు ఉంటారు. తప్పితే నాకు తెలిసినంత వరకు సార్, మీ బిహేవియర్ బట్టి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చెడుగా మంచిగా మనం ఉండగలిగితే వాళ్ళు అనేది వాళ్ళు అసలు పాజిటివ్నే ఉంటుంది సార్ మొత్తం కూడా. సార్, ఒక మధ్యతరగతి కూడా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనని వాడి కళ నెరవేర్చాలనేది మీ కళ కదా. అట్లాంటప్పుడు ఏదైనా ఒక మధ్యతరగతి కుటుంబానికి మీరు ఇల్లు కట్టిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా సార్? ఫస్ట్ ఒక వర్డ్ చెప్తాను, హౌస్ ఈస్ అ స్టార్టింగ్ ప్లేస్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్. అది నాకు ఫస్ట్ నుంచి అది ఒక పిచ్ ఉంది సార్. మెయిన్ అందరికీ ఒకటి ఉంటుంది, శ్రీ లలిత అన్న ఇష్టమే, కాకపోతే కన్స్ట్రక్షన్ అంటే ఫస్ట్ నుంచి ఇంకా ఎక్కువ ఇష్టం సార్. అలా జరిగిన సిచ్యువేషన్ ఒకటి ఉంది సార్. పంతులు గారు సార్, ఇప్పటికీ మా గోడౌన్ నియర్ బై హౌస్ శివాలయంలో ఉంటారు, ఆయన కట్టాను. వాళ్ళ మిస్సెస్ గారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వేరే వాళ్ళతో కట్టించుకున్నారు కానీ అంత హ్యాపీగా లేరు. చెప్పారు, కేకే గారు మీరు కట్టినప్పుడు ఇంత తక్కువ బడ్జెట్కి అసలు వాళ్ళు పట్టించుకోలేదు, నేను అప్డేట్ ఇచ్చాను, అంత హ్యాపీగా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది కేకే గుడ్ అంటే ఒక ఇలా గుర్తొచ్చింది. ఈ మధ్యలోనే నాకేంటంటే కొద్దిగా పవన్ గారని మా ఇంజనీర్ గారండి, నేను నిర్ణయం తీసుకున్నది ప్రతిదీ మంచికే. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం సార్, మిలిటరీ వాళ్ళకి టెంపుల్స్ చర్చెస్ కానీ ఏమన్నా వస్తే కనుక మార్జిన్ పెట్టుకోకూడదు, అంటే ప్రాఫిట్ అనేది తీసుకోకూడదు. ఇదేంటంటే నా ఒక్కడ ఏంటంటే నిర్ణయం వెంటనే ఇంప్లిమెంట్ చేయలేము సార్. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్, ఎందుకంటే వీఆర్ పేయింగ్ శాలరీస్, మళ్ళీ పవన్ గారు డ్రాయింగ్ ఈ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు.
ఇక్కడ ఏంటంటే వాళ్ళు నా మాట ఏంటంటే వెంటనే వింటున్నారు, ఈయన కట్టే చేస్తారు ఆ ఉద్దేశంతో. అప్పుడు మిలిటరీ వాళ్ళకిను టెంపుల్స్కి చర్చిల్స్కి ఎటువంటి ప్రాఫిట్ తీసుకోకుండా కడుతున్నాం సార్ కన్స్ట్రక్షన్స్. అంటే మిలిటరీ వాడికి ఎందుకు అంటున్నానంటే సార్, మనం ఎలాగో డైరెక్ట్గా వాళ్ళకి ఏం సర్వీస్ అనేది మనం ఏం చేయలేం. నా తరపున ఏంటంటే ఇలానే చేసిన అంటే ఇక్కడ ఏంటంటే నేనేమి ఫ్రీగా ఏం చేయట్లేదు సార్, ప్రాఫిట్ తీసుకోవట్లేదు అంతే. మెటీరియల్ ఇస్తున్నాము, కట్టిస్తున్నాం, జాగ్రత్త కట్టించేసి, కాకపోతే దాంట్లో ప్రాఫిట్ ఏం తీసుకోకుండా కట్టిస్తున్నాం. వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టిస్తున్నా, ప్రాఫిట్ లేదంటే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. సార్ స్టాఫ్కి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. మీకు వచ్చే రాబడిలో సేవా కార్యక్రమాలు లేదంటే ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నారా? సార్ అంత పెద్ద పెద్ద సర్వీస్లు అయితే నేను చేయట్లేదు సార్, కాకపోతే రోజుకి ఒకరికి ఫుడ్ పెడుతున్నాను సార్. అదేంటంటే మా ఎంప్లాయీస్ చేతి ఇవ్వడం. ఇక్కడ ఎందుకంటే నేను ఇవ్వచ్చు సార్, మా ఎంప్లాయీస్ చేతి ఇవ్వడం వల్ల వీడికి ఏంటంటే ఒక పాజిటివ్ థాట్, ఒకళ్ళు మంచి ఫుడ్ పెట్టాలి కదా, ఇలా ఆడ మైండ్లోకి ట్రిగ్ అయిపోతూ ఉంటుంది. ఆడ సంవత్సరంలో ఒకసారన్నా అలా చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది. అందుకని ఎంప్లాయీస్ చేత వెళ్ళి ఇప్పిస్తా సార్. అంటే అమౌంట్ మనీ అయినా సరే వాళ్ళ చేతి ఇప్పించామంటే అది చైన్ ఫామ్ అయ్యింది, వాళ్ళ ఆలోచన కూడా మారుతుంది సార్. ఎందుకు సార్, నేను నా వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యి తెలిసిందండి. నేను వాట్సాప్ స్టేటస్లో రోజుకి ఒకళ్ళు ఫుడ్ పెడతా, ఫోటో అందరూ అంటున్నారు ఎందుకు అలా పెట్టకూడదు అంటే, మరి ఆ మంచి పని తెలియాలి కదా సార్. ఇప్పుడు ఆ స్టేటస్ చూడంగానే ఒకడు మోటివేట్ అయ్యాడు సార్, ఒకడైనా చాలుగా. ఇప్పుడు రోజు నా స్టేటస్ అప్రాక్సిమేట్ గా 400 మంది 500 మంది ఈజీగా చూస్తారు రెగ్యులర్ గా. నాకు బిజినెస్ కూడా అలాగే వస్తుంది. అది చూడంగానే ఒకడు మారాడు సార్. సార్ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యాను, విజయవాడలోనే నేను రోజుకి ఒకళ్ళు ఫుడ్ ఇస్తున్నాను, అది చాలు కదా సార్. సరే సార్, బిజినెస్ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కువ మంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, మాకు సార్ బిజినెస్ నచ్చింది, సార్ దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాం, కానీ మేము కాల్ చేస్తుండే రెస్పాన్స్ సరిగ్గా లేదంటున్నారు. దానిపైన అసలు మీరు ఏం స్పందిస్తారు? సార్ డెఫినెట్లీ సార్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి టెలికాలర్ ఉన్నారు సార్. ఇక్కడ ఏమవుతుందంటే 10 నుంచి 8 లోపే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాల్స్ 10 పైన వస్తున్నాయి. మళ్ళీ సండేస్ సెలవు, ఈ టైంలో చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే కనుక మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 మధ్యలో చేస్తే కనుక 100% ఫోన్ లిఫ్ట్ చేస్తారు. భోజనం 1.5 hour సార్, ఆ టైంలో కూడా మిస్డ్ కాల్ ఉన్న వెంటనే ఆమె చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇది కోసం తెలియక, ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అప్ టు మిడ్ నైట్ ఫోన్ ఎత్తాలంటే అవదు కదా సార్. అంటే 8 లోపు 10 to 8 మధ్యలో, మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 లోపు కాల్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు 100%. సార్ ఇప్పుడు కామెంట్స్ లేదంటే మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ షేర్ చేయడం అవుతుంది. చాలా మందికి మీ దగ్గర కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనే ఆలోచన ఉంటుంది, కానీ మీరు ఏ లొకేషన్లో చేస్తారనేది చాలా మంది తెలియట్లేదు. కొంతమంది హైదరాబాద్ నుంచి కాల్స్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అసలు మీరు ఏ లొకేషన్స్లో కన్స్ట్రక్షన్స్ చేస్తారు సార్? సార్ ప్రజెంట్ అయితే విజయవాడ, బాపట్ల, నెల్లూరు, రాజమండ్రి సరౌండింగ్స్లో చేస్తున్నాను సార్. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు కొలాబరేషన్ చేసుకోండి మీకు యూస్ అయ్యిద్ది. కొంతమంది బిల్డర్స్ ఏమో మంచి వాళ్ళు వచ్చారు సార్ కొలాబరేషన్ చేయమని. చాలా హైదరాబాద్లో బిగ్గెస్ట్ హై రైజ్ బిల్డింగ్ కట్టిన ఆయన కూడా వచ్చారు. ఇక్కడ ఏమైందంటే స్మాల్ ఇష్యూ సార్, నాకు ప్రాజెక్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఒకరికి ప్రాజెక్ట్ కొలాబరేషన్ ఇచ్చాను సార్. వాళ్ళు ఏంటంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. కాకపోతే మన కన్స్ట్రక్షన్ టీమ్ 12 daysలో ఐడెంటిఫై చేశారు అక్కడ వర్క్ జరగట్లేదని. ఇంకేంటంటే వెంటనే మన వాళ్ళు టీం వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు వదిలేసారని మాకు అర్థమైంది. అప్పుడు మాకు 3 lakhs లాస్ సార్. దీనివల్ల ఏంటంటే లాంగ్లకి కొలాబరేషన్స్ ఇద్దామన్నా మాకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసుకున్న పేరు ఎక్కడన్నా మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల కొంతమంది బిల్డర్స్కి కొలాబరేషన్స్ అడిగినా ఇవ్వలేకపోయారని క్షమించండి. దానివల్లే, లేకపోతే నాకు కొలాబరేషన్స్ ఇవ్వడం వల్ల నా నెట్వర్క్ పెరుగుతుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందని దానివల్ల దగ్గరలో మీరుండి మెయింటెనెన్స్ చేసుకున్న ఏరియాస్లో చేయగలుగుతున్నారు సార్, ఇంకా దూరం చేయలేకపోతున్నారు. ఫ్యూచర్లో చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఫ్యూచర్లో కనుక నాలాగే 100% కస్టమర్కి మోసం చేయకుండా బెనిఫిట్ ఉందంటే కొలాబరేషన్ చేస్తా, అప్పుడు 100% చేస్తాను. అవును సార్, ఎక్కువగా ఇప్పుడు వింటున్నది ఏంటంటే శ్రీ లలిత ఫ్రాంచైజ్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అవును సార్, అసలు దాని గురించి ఏంటో కొంచెం చెప్తారా సార్? అది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఓవరాల్ ఏపీ నాకు కాల్స్ వస్తున్నాయి, పింగాణి ఐటమ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి కుదరదు జనరల్గా లారీలో. నాకు అప్పుడు అనిపించింది వై నాట్ వీ కెన్ గివ్ ఫ్రాంచైజ్. దీనివల్ల ఏంటంటే అనిపించింది సార్, యూత్ 100% అన్ఎంప్లాయ్మెంట్గా ఎక్కువ ఉన్నారు తక్కువ బడ్జెట్లో. ఎందుకంటే 3,85,000 అనేది ఇట్స్ పర్సనల్ లోన్లో వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ అమౌంట్ వరకు ఇది తను బిజినెస్ చేయగలరా లేదా అనేది ఒక 2 to 3 monthsలో అర్థమైపోద్ది, అవగాహన వస్తుంది. ఆ నిమిత్తమే నేను పెట్టింది 3,85,000 విత్ 3 divisions సార్. ఓరియన్ సిరామిక్, ఎల్ఎస్ ట్యాప్స్, జిందాల్ స్టీల్ సింక్స్, ఈ 3 అమ్ముకోగలిగితే కనుక ఆయన అనేది ఒక బిజినెస్ అనేది పర్సన్ అయిపోతాడు కదా. ఆ ఉద్దేశంతో యూత్కి సక్సెస్ అవ్వాలనే పెట్టింది సార్ ఫ్రాంచైజ్ అనేది. దీంట్లో కూడా నా స్వార్థం ఉంది సార్. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే
మెటీరియల్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఏంటంటే నాకు టర్న్ ఓవర్ మీద 2% మిగిలించుకుంటున్నా, సరుకు బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే రెండు యూత్ సార్, యూత్ 100% అన్ఎంప్లాయ్మెంట్ పోయిద్ది, సక్సెస్ఫుల్గా నాకు మార్జిన్ అనేది కంపెనీ నుంచి పెరిగింది. ఓకే సార్, బాగుంది. మీ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి సార్? ఇక్కడ ఏంటంటే అర్హత ఒకటే సార్, నేను నమ్మేది కష్టపడితే సార్, అదృష్టం కాదు సార్, కష్టపడి 100% మోసం చేయకుండా ఉంటే కనుక 100% ఏ బిజినెస్ అయినా సక్సెస్ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఎందుకు ఇవ్వలేకపోయాను అంటే సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. కొంతమందికి ఫ్రాంచైజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే ఇక్కడ ఏంటంటే సార్, మెయిన్ మెటీరియల్ గురించి అవగాహన రావాలి సార్. ఇక్కడ ఓరియంట్ అంటే ఏంటి, ఎల్ఎస్ ట్యాప్స్ అంటే ఏంటి, జిందాల్ స్టీల్ షింక్స్ ఏంటంటే అని చెప్పగలిగారు అనుకోండి సార్. ఇక్కడ ఏంటంటే ఇది నాట్ అన్ ఇంటర్వ్యూ సార్. నా మెటీరియల్ మీరు మళ్ళీ రిపీటెడ్గా చెప్పగలిగితే కనుక 100% నేను ఫ్రాంచైజ్ అనేది ఇస్తున్నాను సార్. కొంతమందికి ఎందుకు ఇవ్వలేకపోయానంటే మీరు అది చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే క్లయింట్ వచ్చినప్పుడు చెప్పాలి కదా సార్, ఓరియెంట్ సిరామిక్ అంటే 10 ఏళ్ళు గ్లాసీ వారంటీ, ఎయిర్ క్రాక్స్ రావు అని చెప్పగలిగితే కనుక 100% నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నాను సార్. మీరేమో 7 hours ఏమో స్లీప్ అంటున్నారు, 6 hours ఏమో వర్క్ అంటున్నారు. అసలు మీరు మ్యారీడా సార్? మ్యారీడ్ సార్, మ్యారీడ్ అయింది. మరి ఇంత టైం మీరు ఇక్కడ కేటాయిస్తే ఫ్యామిలీతో ఎప్పుడు గడుపుతారు సార్? పడుకోవడానికి ఇంట్లోకి వెళ్తున్నా కదా సార్, అప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాం. నాకు బాగా సపోర్ట్ సార్, మెయిన్ నేను ఏం చేసినా కరెక్ట్. ఎగ్జాంపుల్ ఒక మీకు ఇక్కడ వాటర్ ఒకటి ఫ్లడ్స్ వచ్చినాయి, మీకు ఐడియా ఉంది కదా సార్? రీసెంట్ గా ఇదంతా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. నేనేంటంటే సార్ సర్వీస్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఆ రోజు అంత బిఎన్కే కూడా స్టాప్ ద ప్రమోషన్ అని చెప్పి సోషల్ సర్వీస్ కి ఫండింగ్ ఎవరు కాల్ ఇవ్వమన్నాను, ఫుడ్ పంపిమన్నాను. దాంట్లో ఏంటంటే మా మిస్సెస్ ఇంట్లో కిచిడి వండియడం కానీ, అంటే పొద్దున్నుంచి సాయంకాలం దాకా చాకరీ చేసింది. అంటే అంత సపోర్ట్గా, అంటే వీడు మంచిగా చేస్తాడు కాబట్టి వీడు వెనకాల సపోర్ట్ ఉండాలి అనే ఫైనాన్స్ కూడా ఎలా ఉండాలో కూడా ఆ దగ్గర నేను నేర్చుకున్నానండి. మెయిన్ ఫైనాన్షియల్ అంతా ఆమె దగ్గర నేర్చుకుని సపోర్టివ్ గా ఉంటారు. మెయిన్ అంటే ఏదో ఒకటి సేవింగ్స్ చేయాలి. నాకు సేవింగ్స్ అనేది తెలియదు సార్, మెయిన్ ఫస్ట్ నుంచి కూడా తెలియదు. ఇప్పటికీ కూడా బలవంతంగా నా జోబులో ఉన్న డబ్బులు లాక్కొని ఈ నెల ఇంత పక్కన పెట్టాలి. నాకేంటంటే ఫస్ట్ నుంచి తెలియదు సార్ వాస్తవంగా. అంటే మా నాన్నగారు ఏంటంటే అలా ఐడియా లేదు, కొద్ది దాచుకోవాలి. నేను మొత్తం ఖర్చు పెట్టానో నాకు తెలిసింది, ఇచ్చాను, కొద్ది నేర్చుకున్నాను. కేకే గారు చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అసలు ఏంటి సార్? నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేలోకి మెయిన్ ఇప్పుడు నాకు థాట్ ఏంటంటే బిజినెస్ అనేది అందరూ యూత్ సక్సెస్ అవ్వాలి అనే పెట్టిందే బిఎన్కే కదా సార్. అంతకుముందు ఏంటంటే శ్రీలలిత బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకున్నాను, కానీ ఇలా కాదు. బిఎన్కే వల్ల దీంట్లో బిజినెస్ నెట్వర్కింగ్ కింగ్స్ అని పెట్టాం కదా, అది అలా ఉండిపోకూడదు. ప్రతి సిటీలో బిఎన్కే అనేది ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ బిఎన్కే ప్లాట్ఫామ్ లో యూత్ అనేవాడు అక్కడికి వెళ్ళి ఆ గ్రూప్ లో బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ఆ థాట్ వచ్చింది సార్. నేను ఒక్కడనే సక్సెస్ అవ్వడం ఇంటెన్షన్ కాదని నాకు అప్పుడు అర్థమైంది సార్. బిఎన్కే ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్ నాకు అర్థం కాల. ఈ గ్రూప్ అనేది ప్రతి సిటీలో ఉంటే ప్రతి యూత్ 100% సక్సెస్ అవుతారనే ఆలోచనలో నాకు మెయిన్ థాట్ అది ఉంది సార్. ఇప్పుడు 2% మీరు బిజినెస్ స్ట్రాటజీ కింద యూస్ చేసుకుంటున్నారు. అవును సార్. కొంత పేదలకు సాయం చేయాలనేది మీ ఇంటెన్షన్ ఉంది. అవును సార్. ఫ్యూచర్ లో మీ బిజినెస్ ఇంకా పెరిగి కొంత ఆదాయం పెరిగిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచన వస్తే మీరు పాలిటిక్స్ లో రావడానికి ఛాన్స్ ఉందా సార్? పాలిటిక్స్ మాత్రం నేను వెళ్ళను సార్. సార్ పాలిటిక్స్కి వెళ్ళే చేయాలని సర్వీస్ అనేది ఏం లేదు సార్. నా ఇంటెన్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు 10 రూపాయల ఆదాయం వస్తే ఒక 10 రూపాయలు ఇక్కడ నుంచి సర్వీస్ అనేది చేయొచ్చు. ప్రతి వాళ్ళు గనక సర్వీస్ అనేది తన ఇంట్లో నుంచే గనక చేస్తే గనక నాకు తెలిసినంత వరకు రాజకీయం అనేది వెళ్ళవసరం లేదు సార్. ఇక్కడ ఉండే కూడా చేసుకోవచ్చు సార్. ఎందుకు సార్, ఇప్పుడు ఈ వీధి ఉంది కదా, ఈ వీధిలో ప్రతి ఇంట్లో వాళ్ళు కొద్దిగా పక్కన పెట్టి లేని వాళ్ళకి సర్వీస్ చేస్తే చాలు సార్. ఇంకా పొలిటీషియన్స్ కానీ అంటే వాళ్ళు ఉండాలి సార్. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే పొలిటికల్లోకి వెళ్ళే సర్వీస్ అనేది చేయవసరం లేదు, మనం చేసుకున్నా సరిపోతుంది సార్. మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలియదు, మీ ఆఫీస్ రూమ్ లో కొటేషన్ చదివా, ఐఎమ్ ఏ వెరీ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పేసి రాశారు. ఓకే సార్. దాని మీనింగ్ ఏంటి సార్ అసలు? సార్ నాకు తెలిసినంత వరకు నేచురల్ లో మనకు ఒక థాట్ రిలీజ్ చేస్తే బలవంతంగాను బలంగాను రిలీజ్ చేస్తే అది 100% సక్సెస్ అయ్యిద్దని నా థాట్ సార్. ఎందుకంటే మీ చిన్నప్పుడు ఏదో టైంలో మీరు ఒకటి అనుకుంటారు, ఇది జరిగితే బాగుండు అని, ఈ సినిమా టీవీలో వస్తే బాగున్నది. వెంటనే మీకు ఆ టీవీలో మీకు ఆ మూవీ రావడమో, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్
ఇది చేస్తే కాల్ బాగుందంటే వెంటనే ఆడు ఫోన్ చేసినప్పుడు అరే నీకు 100 రా ఇప్పుడే అనుకున్నాను. అలా ఎందుకంటే సార్ మనం ఒక థాట్ రిలీజ్ చేస్తాం నేచర్లో, అది 100% బలంగా అనుకుంటే కనుక అది సక్సెస్ అయ్యి సార్. అలాగే నేను పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ అని ఎందుకు అన్నానంటే సార్, ఎందుకంటే అది థాట్ గట్టిగా రిలీజ్ చేశాను. పాజిటివ్ ఎనర్జీ గట్టిగా రిలీజ్ చేసి వీడికి డబ్బులు కావాలరా బాబు వీడి పడి చేయండి అంటే డబ్బు పిచ్చోని కాదు సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు అవసరం నీడ్, ఇప్పుడు మనం సోషల్ సర్వీస్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనీ ఆలోచన డైవర్ట్ అవ్వకుండా అది. సరే సార్, మీరు ఎలాగో ఈ మధ్య కాకుండా ఎప్పటి నుంచో మోటివేషనల్ స్పీచెస్ కొన్ని మాట్లాడుతున్నారు. ఓకే సార్. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా బిజినెస్ లో, చాలా మంది ఇప్పుడు బిజినెస్ లోకి వస్తున్నారు. ఓకే సార్. ఏదైనా సర్టెన్ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు బాగా డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ లో ఓకే వాళ్ళతో ఏదైనా మాట్లాడాలంటే మీరు ఏం మాట్లాడతారు సార్? నేను ఒక చిన్న స్టోరీ, ఒక కథ చెప్తాను సార్. స్టోరీ కూడా కాదు సార్, రియల్ గా జరిగేది మీకు లైవ్ లో చెప్తాను సార్. ఇప్పుడు బియ్యపు గింజ ఒడ్డు ఉంటుంది కదా సార్, అది ఫస్ట్ ఎవడు రేట్ ఎక్కువ పెట్టి కొనరు సార్. రేట్ ఎక్కువ పెట్టి కొనడు ఒడ్డు. అదే కనుక దాన్ని దంచి మెరుగు తీసి పాలిష్ చేస్తే దాని వాల్యూ పెరిగిపోద్ది. ఎంత టైం తీసుకుంది సార్? ఇట్స్ టేక్ టు టైమ్ ఆఫ్ 2 to 3 hours దంచి పొడి చేసి పాలిష్ పెడితే. అదే కనుక దాన్ని ప్యాక్ చేసి బ్రాండ్ చేసి రిలీజ్ చేస్తే, ఇక్కడ యూత్ కూడా అదే సార్, మనకి మన మైండ్ని పాలిష్ పెడదాం సార్. అంటే ఇప్పుడు బాడీకి స్నానం చేసి కొత్త బట్టలు వేస్తే షైనింగ్ వస్తుంది సార్. మైండ్కి పాలిష్ అంటే ఎలాగా సార్? షార్ప్ ఎలా చేయాలి చెప్పనా సార్? ఎలా చేయాలంటే మంచి మంచి మోటివేట్ స్పీచెస్, వేణు కళ్యాణ్ గారు, కశ్యప్ గారు, అలాంటి మోటివేట్ స్పీచ్ విన్నాం అనుకోండి సార్, పొద్దున్నే లేకంగానే రీల్స్ చూడడం కాదు సార్. అంటే నేను అలాగే చేస్తూ ఉండే సార్, కాకపోతే రీల్స్ చూడడం, అదే మోటివేట్ స్పీచ్ వేణు కళ్యాణ్ గారు కానీ కశ్యప్ గారు టైం వీటి మీద కూడా మైండ్ షార్ప్ అయింది అనుకో సార్, ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ సార్. నాకు తెలిసిన నా సక్సెస్ అదే సార్. పొద్దున్న జిమ్కి వెళ్ళినా మా జిమ్ కోచ్ ట్రైన్ అంటారు ప్రసాద్ గారు, ఆయన అంటారు ఏం సార్ మీరు వీడియో ఆయన చూస్తూనే ఉంటారంటే మనం మోటివేట్ అవుతాం సార్, మైండ్ షార్ప్ అయింది. అదే సార్ నా సక్సెస్ అదే సార్. సార్ చాలా మంది యంగ్స్టర్స్ కొంచెం ఖాళీగా ఉంటున్నారు. అందరూ అన్ని కంపెనీస్ సూట్ అవ్వకపోయినా, కొంతమంది స్టడీ ప్రాపర్ గా లేకపోయినా, వాళ్ళు మాకు ఎక్కడ వర్క్ దొరకదు అనుకోని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు గడుపుకోవాల్సిన టైం వచ్చి ఇక్కడ వర్క్ దొరకకుండా మీ దగ్గరికి వస్తే మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సార్ డెఫినెట్లీ సార్. ఒకవేళ సార్ నేను ఒకటి చెప్తాను, మన అదృష్టం కొద్దీ ఒక BNK ప్లాట్ఫామ్ అని ఏర్పడింది వైజాగ్, తుని, నెల్లూరు, బాపట్ల. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనోడికి జాబ్ రిక్వైర్మెంట్, నిజంగా ఇతను హార్డ్ వర్క్ చేయగలడు, నిజాయితీగా కష్టపడగలడు అని నాకు అనిపిస్తే, అతను సంకల్పం ఉందంటే ఎక్కడో చోట జాబ్ అనేది ఇప్పగలన క్యాబిలిటీ కొద్దిగా గొప్ప ఉన్నా సార్, ఇప్పుడు ఇవ్వగలను. అది 100% మంచి శాలరీతో సార్. చాలా బిజీ షెడ్యూల్స్ మధ్యలో కూడా మాకు షెడ్యూల్ ఇచ్చి మాతో గడిపినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాం. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా నన్ను బయటగా ప్రేక్షకులకి చూపించి నన్ను ఇంకా మోటివేట్ చేశారు. ఇంకా చాలా పనులు మీరు ఇంకా చేయాలని గుర్తు చేశారండి. థ్యాంక్ యూ అండి. మన రియాలిటీ మైక్ ప్రేక్షకులు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సార్కి సపోర్ట్ ఇవ్వండి సార్, రాకేష్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.